సో మేడం చెప్తాను. కళ్యాణ్ గారు మీ పర్మిషన్ తో కుమార్ని కూడా ఒకసారి పిలవండి అడగండి. మేడం. నమస్తే మేడం. నమస్తే. చెప్పండి అమ్మా. ఇగో ఇప్పటివరకు తను ప్రియాంక చెప్పుకొచ్చింది, అసలు మీరు ఫోన్స్ అవాయిడ్ చేస్తున్నారంట, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట. ఏంటి విషయం? మేడం ఈ అమ్మాయి నాకు డిగ్రీ నుంచి తెలుసు మేడం. డిగ్రీ నుంచా? ఇంటర్ నుంచే తెలుసు అని చెప్పింది అమ్మాయి. అదే మ్యామ్ పరిచయం ఆ ఏంటో? పరిచయం ఇంటర్. అసలు వయసు ఎంత? మీ వయసు ఎంత? ఆవిడ వయసు ఎంత? నా వయసు 25, తనది 24 సార్. 24. ఎన్ని ఇయర్స్ బట్టి మీ పరిచయం? డిగ్రీలు ఇవన్నీ వద్దు, డిగ్రీ 25 కన్నా అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. ఎన్ని ఇయర్స్ బట్టి మీ ఇద్దరు పరిచయం? ఎలా 5 పరిచయం ఇయర్స్ అయింది? ఇంటర్ నుంచి పరిచయం సార్. ఇంటర్ నుంచి 5 పరిచయం, years నుంచి 5 ఇయర్స్ పరిచయం. 5 ఇయర్స్ ఓకే. పరిచయం. ఎలా మొదలైంది, ఎలా కొనసాగింది, ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చింది? ఇంటర్లో చూసాను సార్, డిగ్రీలో ప్రపోజ్ చేయడం జరిగింది. డిగ్రీలో ఇద్దరం ఇష్టపడ్డాము. తర్వాత ఇద్దరం ఒకే రూమ్ తీసుకొని ఉన్నాం సార్. కొన్నాళ్ళు లివింగ్ ఉన్నాము. తర్వాత ఒకసారి నాకైతే డౌట్ వచ్చింది తన మీద. తను వేరే వాళ్ళతో ఎక్కువ క్లోజ్గా ఉంటాం, నా కాల్లో లిఫ్ట్ చేయకపోవడం కొన్ని టైంలో. ఒకసారి వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తను డోర్ లాక్ అయి ఉంటాం, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవటం, ఇలా డౌట్ వచ్చింది. అందువల్లే తన మీద డౌట్తో నేనైతే కాల్ లిఫ్ట్ చేయట్లేదు, తను అవాయిడ్ చేస్తున్నాను. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలుసా నీకు? తెలియదు మేడం. మీకు ఫిజికల్ రిలేషన్ ఉందంట ఒక 5-6 months నుంచి. ప్రెగ్నెన్సీ వస్తుందని తెలియదా నీకు ఫిజికల్ గా ఉంటే? ఆ అమ్మాయి చాలా మందితో క్లోజ్ గా ఉంది మేడం. అయ్, నీ దగ్గర ఏమేమి నాతో వచ్చిన ఎంత మంది క్లోజ్ తో ఉంటే అంత నువ్వు ప్రెగ్నెన్సీ వాళ్ళతో వచ్చినట్టేనా? నువ్వు అందరితో క్లోజ్ గా ఉంటున్నావు కదా, నా వల్ల వచ్చిందని నమ్మకం ఏంది? ఫ్రెండ్స్ అన్నాక ఎవరితోనే మాట్లాడతాం. నువ్వు కాలేజ్ నాకన్నా వాళ్ళతో క్లోజ్ గా ఉంటున్నావు కదా. నీతో ఉన్న క్లోజ్ వేరు, ఫ్రెండ్స్ తో ఉన్న క్లోజ్ వేరు. కానీ ఆ రోజు నేను వచ్చి నీకు కాల్ చేసినప్పుడు డోర్ లాక్ అయి ఉంది, నువ్వు ఎంతో లిఫ్ట్ చేయలేదు కాల్. నేను డోర్ లాక్ Door ఎందుకు తీయలేదు? అక్కడ ఏం జరిగింది, ఏం సిచ్యువేషన్ నేను జరిగింది చూశాను విండో దగ్గర నుంచి. ఆ? నేను చూశాను ఏం చూసావు? నువ్వు లోపల ఉన్నావు. అవును లోపల ఉన్నాను. మరి కాల్ ఎందుకు లిఫ్ట్ ఎవరెవరితో చేయలేదు? ఉన్నావు? ఎందుకు నువ్వు డోర్ ఓపెన్ చూసావా? చేయలేదు? ఎవరెవరితో ఉన్నా నువ్వు చూసావా? డోర్ ఎందుకు ఓపెన్ చేయలేదు? అరే నువ్వు కాల్ ఎక్కడ చేసావు? డోర్ కూడా కొట్టలేదు. నువ్వు డోర్ చూసి కొట్టాను నేను. వెళ్ళిపోయావు ఆ రోజు వచ్చాను, డోర్ లాక్ అయి ఉంది. డోర్ నేను నువ్వు కాల్ కాల్ కూడా చేయలేదు, చేశాను నువ్వు కాల్ నేను. చేయకోకుండా డోర్ కొట్టాను, కాల్ చేశానంటే నేను ఒప్పుకోను. నేను ఆ రోజు డోర్ కూడా కొట్టాను, కాల్ చేశాను, చూసుకో కాల్ లిస్ట్. సరే, కాల్ డోర్ లిస్ట్ క్లోజ్ లేదు. చేసి ఉంది, ఫోన్ లిఫ్ట్ చేయలేదు కాబట్టి అనుమానించేస్తావా? లోపల ఏదైనా కాదు bathroom మేడం, లో ఆ ఉంటుంది, అమ్మాయి చాలా ఏదైనా మందితో పని- క్లోజ్ గా ఉంటుంది, Close కాలేజీ గా వాళ్ళతో ఉంటుంది. కూడా. ఏం మా చూసావు? ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా friends చాలా తో మంది మాట్లాడడం చెప్పారు. తప్పే క్లోజ్నెస్ ఏం ఉందమ్మా? చూసావు? ఫిజికల్ College లో అది సరే. కాదు కుమార్, అది కాదు కుమార్. ఇప్పుడు నీకు ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద ముందు నుంచి చాలా మందితో సంబంధాలు ఉండేటటువంటి అమ్మాయిని ఈ మధ్య కాలంలోనే కలిసి ఆ అమ్మాయిని 4th month ప్రెగ్నెంట్ చేసావు కదా. అంటే అనుమానించడం అనేది వేరే కాన్సెప్ట్, ప్రెగ్నెన్సీ చేయడం అనేది వేరే కాన్సెప్ట్. ఈ మధ్య కాలంలో తను ఎక్కువ మాట్లాడుతుంది సార్, సో ఎక్కువ వేరే వాళ్ళతో ఈ ఎక్కువ 4 క్లోజ్ months గా లోనే ఉంటాము. మీకు అనుమానం అనుమానం వచ్చు. వస్తుంది. అవును. ఓకే. ఈ డోర్ లాక్ డోర్ లాక్ ఈ మధ్య కాలేజీలో కూడా తను వేరే వాళ్ళతో చాలా క్లోజ్ గా ఉంటుంది. మా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు మేడం, తనతో ఎందుకుంటున్నావురా, తను మంచిది కాదు, తను వేరే వాళ్ళతో క్లోజ్ గా ఉంటుంది, వాళ్ళ కాదండి, ఫ్యామిలీ మీ love బ్యాక్గ్రౌండ్ కూడా అనేది 5 మంచిది years కదా. మనం- నుంచి కొంతకాలం నుంచి నడుస్తుంది కదా. ఇంటర్ నుంచి డిగ్రీ వరకు లవ్ చేసుకున్న వాళ్ళం, వాళ్ళ మాటలు వింటావా నువ్వు? నా మాటలు అంటే వింటావా? correct. వాళ్ళు చెప్తున్నారు మేడం. యాక్చువల్లీ చూసావా? నేను ఆ వాళ్ళు డోర్ వీళ్ళు లాక్ చెప్పిన అయినప్పుడు మాటలు కాల్ చేశాను కదా మేడం, అప్పుడు కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు మేడం. నీ కళ్ళతో ఆ అమ్మాయి ఎవరితో అన్న సంబంధం పెట్టుకున్నట్టుగా చూసావా? చాలా మందితో నా ముందే క్లోజ్ మాట్లాడింది Close సార్. అంటే చేయండి మాట్లాడడం మరి. నీ వేరమ్మా, దృష్టిలో close అంటే మాట్లాడడం ఏంటో చెప్పు, వేరు. నాకు అర్థం కాలే. వేరే వాళ్ళతో మూవీకి కూడా వెళ్ళింది మేడం చెప్పకుండా. అయితే నువ్వు friends తో వద్దని- movie కి కాలేజీలో అన్నాక ఫ్రెండ్స్ అన్నాక మరి చెప్పాలి కదా మేడం, అది నేను చూసేవారు నీకు చెప్పలేదు మేడం, వాళ్ళు నీకు చెప్పారు అనుమానం మేడం. వచ్చేలాగా. నేను చెప్పలేదని నువ్వు నా మీద నిందేసావు. అంటే వాళ్ళు వచ్చి చెప్పారు మేడం, తను చెప్పలేదు. వాళ్ళు వచ్చి చెప్పారు, వేరే వాళ్ళు చూసిన ఫ్రెండ్స్. ఈ అమ్మాయితో తప్ప నువ్వు వేరే అమ్మాయిలతో ఎవరితో క్లోజ్ గా లేవా? అంటే క్లోజ్ నీకు- అంటే నీకు close నీ అంటే class వాళ్ళు ఉంటారు కదా. ఏ విషయమైనా తను చెప్పేవాడిని మేడం, తను ఏ విషయం నాకు చెప్పట్లేదు. ఓకే, తను ఏ విషయం నీకు షేర్ Share చేయట్లేదు. క్రియేట్ సరే, అయ్యేలాగా ఉంది. ఇప్పుడు వాళ్ళు యాక్చువల్లీ ఎవరో తను వచ్చి నీకు మూవీకి వెళ్ళిన చెప్తున్నారు. విషయం కూడా నాకు తెలియదు మేడం. ఇప్పుడున్న పరిస్థితిలో అది అమ్మాయిని సో అవాయిడ్ అబ్బాయిగా- చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడున్న పరిస్థితిలో ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంది, 3-4 ఎంతమంది నెల రోజులు బట్ట అవాయిడ్, నెల రోజులు బట్టి ఆ అమ్మాయిని అవాయిడ్ చేస్తూ తిరగటం వెనకట్ల అర్థం ఏంటంటే ఇంకా తప్పించుకోవటానికైనా ఇది నా మీనింగ్. కాదు సార్, యాక్చువల్లీ నేను వేరే చోట ఇంకెక్కడ కమిట్ అయ్యావా? కాదు సార్, యాక్చువల్లీ నేను జాబ్ సర్చ్ లో ఉన్నాను, నా ఫ్రెండ్స్ కూడా తను చూస్తున్నారు, తన గురించి రోజు ఏదో ఒకటి చెప్తున్నారు సార్. కాదమ్మా, నువ్వు కానీ- మాట్లాడేది ఏదో మాకు డౌట్ గా ఉంది. ఏదో ఒకటి యాక్చువల్లీ ఈ చెప్పడం అమ్మాయి ఏంటి? గురించి మీ ఇంట్లో తెలుసా? తెలియదు మేడం, తెలీదు. తెలియదు. 1 month నుంచి అవాయిడ్ చేయడానికి కారణం నీకు ఏదో డౌట్లు ఉన్నాయి, ఆ. అందువల్ల అవాయిడ్ చేస్తున్నాను అంటున్నావు. ఆ ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెన్సీ 4th month. ఆ ప్రెగ్నెన్సీ కూడా నా వల్ల కాదని డౌట్ మేడం నాకు. అరే, సర్లే, దానికి సరే, నీ డౌట్ చేయవలసినటువంటి అది ఆల్రెడీ scientific అన్ని doubt డౌట్ పడ్డావు కాబట్టి అది ఇది దానికి- కూడా ఒక డౌట్ దానికి అనుకుందాం. ఉండవలసిన ఇప్పుడు ఏం scientific- చేద్దాం? ఇప్పుడు అమ్మాయి ఓపెన్ గా అంటుంది నువ్వే తండ్రి అంటుంది, నువ్వేమనుకుంటున్నావు? కాదు మేడం, చాలా మంది తిరుగుతుంది, నాకైతే డౌట్ నేను మేడం ఎవరితో అసలు. వెళ్ళలేదు, నేను ఎవరితో వెళ్ళానో చూపించు. నేనైతే కాదు మేడం, నేను ఎవరితో వెళ్ళానో చూపించు. చాలా మంది ఉన్నారు నేను మేడం. నీతోనే వెళ్ళా. నేను నీతోనే మీరిద్దరే వెళ్ళా. కదమ్మా Proofs రూమ్ కూడా తీసుకుని ఉన్నాయి. ఉన్నారు. అవును మేడం, నీ కానీ దగ్గర తను
కుమార్ నీ దగ్గర ఒక ప్రూఫ్ లేకుండా ఒక ఆడపిల్లని Blame బహిరంగంగా చేయడం ఇలాగ కుదరదు. బ్లేమ్ చేయటము, ఆ అమ్మాయి పరువు తీయటం అనేటటువంటి హక్కు నీకు లేదు. నువ్వు ఏమీ చూడలేదు, ఏమీ వినలేదు. ఎవరో మీ ఫ్రెండ్స్ ఆ అమ్మాయి కరెక్ట్ కాదనేటప్పటికి 5 సంవత్సరాల ప్రేమ కాస్త అనుమానం కింద అయిపోయింది. ఆ అనుమానం కాస్త ఆ అమ్మాయి లేదు నుంచి సార్, తప్పులు ఇవంతా తిరిగించుకునేటటువంటి ఒక వదిలించుకోవడానికి ఏవో ప్రయత్నం రీజన్స్ జరుగుతుంది. తప్ప ఇవన్నీ కాదు మేడం, అదంతా యాక్చువల్లీ కాదబ్బా, నీకు ఎప్పటి నుండో చిన్నప్పటి నుండి ఫ్రెండ్ కాబట్టి ఇంటర్ నుంచి అంటే చాలా క్లోజ్ గా మూవ్ అవుతారు. 5 ఒక years. అమ్మాయి కానీ సరదాగా అన్ని కూడా డిస్కస్ చేస్తారు. ఇంకా మీ ఇద్దరిది లవ్ కాబట్టి చిన్న ఇష్యూ ఇలా మాట్లాడుతున్నావు అంటే ఏంటి విషయం అని చెప్పేసి నువ్వు తన్ని డైరెక్ట్ గా అడగొచ్చు కదా. డైరెక్ట్ అడగడానికి ఇబ్బంది ఏంటి? ఆ ప్రెగ్నెన్సీకి నా ఏ, సంబంధం లేదు ప్రెగ్నెన్సీ మాట గురించి మేడం. కాదు నేను మేడం. మాట్లాడేది. ప్రెగ్నెంట్ మూవీకి వెళ్ళింది చెప్పకుండా వెళ్ళిందని చెప్పేసి తను డైరెక్ట్ గా అడిగావా? అడిగాను మేడం, అడిగితే అడిగితే తను ఇంట్లోనే ఉన్నాను ఆ రోజు, బయటకు వెళ్ళలేదని చెప్పింది మేడం. అలా చెప్పావా అమ్మ నువ్వు? నాకు ఫోనే చేయలేదు. ఆహా, అసలు ఈ విషయం అడిగాడా సినిమాకి నాకు చెప్పకుండా వెళ్ళావు అని? లేదు నాకు సినిమాకి అని చెప్పాలా, వేరే విషయం చెప్పాడు. కాబట్టి అదే ఏదైనా తను డౌట్ direct గా వస్తే కూడా మీ అడగట్లా. అమ్మాయి కాబట్టి అడిగాను room మేడం, తీసుకో. తను చెప్పట్లేదు. తను అన్ని ఇండైరెక్ట్ చెప్తుంది. మా ఫ్రెండ్స్ చెప్పేవారు, తను ఏ విషయం చెప్పట్లేదు నాకు. 1 year ఇప్పుడు వాళ్ళు మనము చూసిన విషయం చెప్తే గానీ తను ఏది ఓపెన్ అయి చెప్పట్లేదు. నువ్వేం నీకు కాదు. చెప్పుకోకుండా నేను ఇంకెవరికి నీకు ఏదన్నా చెప్పుకుంటాను? ఒకటి కుమార్, నీకు ఏదన్నా ఒక అనుమానం ఉంటే కనుక ఇక్కడ 1,00,000 అవకాశాలు ఉన్నాయి. ఆ అమ్మాయిని ఫేస్ టు ఫేస్ కూర్చోపెట్టి నీ డౌట్ క్లియర్ చేసుకోవడానికి. నువ్వు ఓన్లీ ఏంటంటే నువ్వు లెక్క పెట్టుకుంటున్నావు. తప్పు నెంబర్ 1, తప్పు నెంబర్ 2, తప్పు ఇలా లెక్కెట్టుకున్న తర్వాత ఎస్ ఇన్ని తప్పులు కూడినట్టు తర్వాత ఎవరైనా నన్ను నిలదీసినా కూడా నేను వాళ్ళ మొహం మీద ఇలాంటి వేదిక మీద కానీ ఇంకెవరైనా పెద్దవాళ్ళు నిలదీస్తే కనుక చెప్పొచ్చు అన్నట్టుగా నువ్వు కారణాలు ఎత్తుక్కునేటటువంటి ప్రయత్నమే చేస్తావు. లేదంటే కనుక ఇక్కడ ఏమీ అంత ఆ అమ్మాయి ఏమంత హార్ష్గా అనిపించట్లేదు. నువ్వు అడిగేటటువంటి క్వశ్చన్కి ఆ అమ్మాయి సమాధానం చెప్పినటువంటి మనిషిగా కూడా అనిపించట్లేదు. ఇప్పుడు తప్పించుకుంటున్నాం. ఫైనల్గా మా అందరికి కావాల్సిన ఎజెండా ఏంటంటే ప్రెగ్నెన్సీ ఎవరిది అనేటటువంటిది సైంటిఫిక్గా తేల్చేటటువంటి దానికి 1,00,000 అవకాశాలు ఉన్నాయి. ఆ అమ్మాయిని ఎందుకు తప్పించుకుంటున్నావు అనేది ఒకసారి చెప్పు. ఆ అమ్మాయి సింపుల్ గా క్లియర్ గా చెప్పేస్తుంది. నేను మా చక్కగా లవ్ వాళ్ళు- చేస్తున్నాను, రూమ్ కూడా తీసుకున్నాం, మా ఇంట్లో వాళ్ళు చక్కగా పెంచారు, ఆ అబ్బాయిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని సింపుల్ గా చెప్పేసింది. నీకేమైనా అనుమానాలు ఉంటే డైరెక్ట్ గా తన్ని క్వశ్చన్ చేయాల్సింది కదా, రైట్స్ ఉన్నాయిగా నీకు. అలా అలిగెళ్ళిపోవడం అంటే ఏంటి? మా ఉద్దేశంలో మాకు అనిపిస్తుంది ఏంటంటే కావాలని ఈ అమ్మాయిని అవాయిడ్ చేసేద్దాం, నాకు ఇంకోరెవరో తగులుకున్నారు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అన్నట్టుగా చెప్తున్నావు నువ్వు నాకు సమాధానం ఇక్కడ. కాదు మేడం, యాక్చువల్లీ తను వేరే వాళ్ళతో తిరుగుతుంది అనేసి నాకు కొంతమంది చెప్తున్నారు మేడం. అరే, ఇవి మీరు మళ్ళీ వచ్చిన వేరే దగ్గర వాళ్ళు నుంచి చెప్పింది వింటావేంటి ఒక నువ్వు? నిమిషం, మీరు వచ్చిన దగ్గర నుంచి ఇదే టాపిక్ చెప్తున్నారు. ఇది నిజం కాదని తనకి తెలుసు, మీకు తెలుసు, మాకున్న సీనియారిటీ మాకు అర్థం అవుతుంది. మీరు ఫోన్ చేయగానే ప్రాపర్ గా రెస్పాండ్ అయ్యారు. మా ఆఫీస్ మా టీము మీరు వచ్చారు అంటే మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి రెడీ అవుతున్నారు, ఈ ప్రాబ్లమ్ ని షార్ట్ అవుట్ చేయడానికి. అప్పుడు మేము ఆ అమ్మాయి ఆల్రెడీ 4th month ప్రెగ్నెంట్ అయ్యా అంటే ఆ రోజు మీరు ఫోన్ లో మాట్లాడిన విధానం కొంచెం మామూలుగానే ఉంది, ఓకే అన్న. ఇక్కడికి వచ్చి మీరు ఎందుకు డినై చేస్తున్నారు పూర్తిగా? ఆ అనుమానం అనేది రియల్ గా మీరు ఎక్కడ డైరెక్ట్ గా చూడలే. మీ మనస్సాక్షికి తెలుసు, మీరు కూర్చునే విధానానికి మాకున్న సీనియారిటీకి మాకు అర్థం అవుతుంది ఆ ప్రెగ్నెన్సీ అనేది మీకే అని, మీ వల్లే జరిగిందని. ఇన్ కేసు ఒకవేళ మీకు ఆ డౌట్ ఉంటే మేము DNA టెస్ట్ చేయించి మీకు రిజల్ట్ ఇప్పిస్తాం. మీరు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఓకేనా? చేసుకోండి మేడం. ఎందుకు చేసుకో? మరి DNA టెస్ట్ ఎందుకు ఇప్పుడే కదా చేయించాలి? దీన్ని బట్టి నీకు అర్థం అవుతుంది, నువ్వు అడ్మిట్ అవుతున్నావుగా, నీ పిల్లోడే అని. నువ్వు ఇప్పుడు దాకా చెప్తుందంతా సుత్తే, అన్ని అబద్ధాలే. అదే. ఎందుకంటే మీ బాడీ లాంగ్వేజ్ మాకు అర్థం అవుతుంది. మరి ఇప్పుడు నీ రిజల్ట్ ఏంటో చెప్పు. నువ్వు అసలు రియల్ గా ఈ పెళ్లి కాదనడానికి కారణం ఏంటి? DNA టెస్ట్ చేయించండి అని ఛాలెంజ్ అవ్వాలి ఎవరైనా. ఆ అబ్బాయి నేను కళ్ళల్లో చేయిస్తే అబద్ధాలు నీకు చెప్తున్నావని నువ్వు అర్థమైపోతుంది అన్ని అక్కడ. అమ్మాయికి అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్తున్నావు కదా, మేము DNA టెస్ట్ చేయిస్తామన్నావు, ఆ అమ్మాయి రెడీ అండి అంది. ఎప్పుడైతే మేము రిజల్ట్ తో నువ్వు పెళ్లి చేసుకుంటావా అనగానే నువ్వు డినై చేస్తున్నావు. అంటే ఆ ప్రెగ్నెన్సీ నీ వల్ల వచ్చిందని నీ మనస్సాక్షికి తెలుసు. ఆ అబ్బాయి ఇప్పుడు ఆ అమ్మాయి అమ్మాయిని కేసు ఫేస్ ఫైల్ చేస్తే చేయలేకపోతున్నాడు. మీరు ఆటోమేటిక్ గా 7 years జైలుకి వెళ్తారు. మీరు పెళ్లి చేసుకోవడానికి మీకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు నాకు తెలిసి. మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉందా? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకపోతే అమ్మాయి చేత కేసే ఇస్తాం. మేడం జాతకాలు యాక్చువల్లీ మా ఇద్దరికి కలవట్లేదు సరే. మేడం. ఇది రియల్. అంటే ఇన్ని సంవత్సరాల్లో నువ్వు ఇప్పుడు 1 month నుంచి నాతో చెప్పలేని క్వశ్చన్ ఇది మీది. చెప్పొచ్చు కదా మరి జాతకాలు అంటే కొత్త topic అంటే తెచ్చారు, కొత్త మాకు అర్థం టాపిక్ అంటే కాదా? ఇది అంటే ఏంటి? మా ఏమైంది? పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు మేడం, అంటే ఈ అమ్మాయి జాతకాలు గురించి నువ్వు కలవట్లేదు ఇంట్లో అని. కూడా చెప్పావా? చెప్పాను మేడం. ఇద్దరు కాదు, ఏంటి ఇప్పుడు జాతకాలు కుమార్, అది కాదు, జాతకాలు నువ్వు కలవట్లేదు అని. చదువుకున్న మూర్ఖుడు అంటారు కదా. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.